హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం చిన్న చిన్న కటింగ్స్ ద్వారా చామంతి కొమ్మలు ఎలా నాటుకోవాలి, ఎక్కువ మొక్కలు ఎలా మనం పెంచుకోవచ్చు చూపిస్తానండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఇంట్లో పాత మొక్కలు ఉంటాయి కదండి, మన గార్డెన్లో చామంతి మొక్కలు పోయిన సంవత్సరం మొక్కలు అనేటివి మనం ప్రూవింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకు మళ్ళీ బుషీగా పెరిగిన మొక్కలు కానివ్వండి ఉంటాయి కదా, అవి మళ్ళీ మనకి ఎక్కువగా పువ్వులు రావాలి, మనం వాటి ద్వారా ఎక్కువగా మనం ఎక్కువ మొక్కలు చేసుకోవాలి అంటే మనం ప్రతి మొక్క కూడా కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే మొక్కలతోనే మనం ఇలా చిన్న చిన్న కటింగ్స్ ద్వారా మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. చూసారు కదా, మనం తీసుకునే కొమ్మ సైజు వచ్చేసి ఇదిగోండి, ఇలా ఈ సైజు మాత్రం ఉండాలన్నమాట. చిన్న లేత కొమ్మలైనా సరే అండి చాలా ఈజీగా బతుకుతాయి అన్నమాట. నేను పెట్టే విధంగా మీరు పెట్టి చూడండి, చాలా బాగా సక్సెస్ అవుతుంది. నేనైతే గార్డెన్లో కొన్నే మొక్క అయితే ఏదీ లేదు. నేను ఇలా పెట్టుకున్న ఎవరి దగ్గరైనా సరే కొమ్మలు కానివ్వండి ఇలా తీసుకొచ్చుకొని చిన్న చిన్న కొమ్మలు అనేది నేను నాటుకుంటూ ఉంటాను అన్నమాట. నెక్స్ట్ ఇయర్ అనేది మొక్కలు అనేది చాలా వరకు చనిపోయాయండి. నా దగ్గర ఒక 2-3 మొక్కల వరకే ఉన్నాయి. ఆ 2-3 మొక్కలకి కటింగ్స్ అనే ద్వారా నేను మళ్ళీ ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇగోండి ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేది నేను తీసుకుంటున్నాను. మరి ఈ లేతవి ఎందుకని చెప్పేసి నేను కొంచెం సైజులో ఉండేటివి తీసుకుంటున్నాను. మనం లేతవి పెట్టినా సరే చిన్న చిన్న కొమ్మలు పెట్టినా కూడా మనకి ఎక్కువగా రిజల్ట్స్ అనేది వస్తుందండి. చూసారు కదా, నేను ఇలా అయితే కటింగ్స్ అనేది తీసుకుంటున్నాను. ఇది వచ్చి ఇక్కడ ఇంకో మొక్క ఉంది కదా, మనం ఇలా ప్రూవింగ్ చేసుకున్న తర్వాత మొక్క అనేది ఇంకా చాలా బాగా బుషీగా అయిపోతుందండి. మనకి ఇలా వదిలేసామనుకోండి మొక్క అనేది అలాగే పెరుగుతూ ఉంటుంది. ఒక 2 కొమ్మలు ఉన్నాయి, 2 కొమ్మలతోనే పెరుగుతుంది అనమాట. ఇలా కటింగ్ చేయడం వల్ల మనకి సైడ్ నుంచి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేస్తాయి అన్నమాట. మనకి మొక్కలకి ఎక్కువ బుషీగా పెరిగి మనకి ఎక్కువ పువ్వులు ఎక్కువ మొగ్గలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందండి. అందుకే మొక్క అనేది ఈ సీజన్లో ఇప్పుడు ఈ టైంలో మనం ఎక్కువ మొక్కలు నాటుకోవాలి అంటే మాత్రం ఇప్పుడు ఈ టైంలో చిన్న చిన్న కటింగ్స్ ద్వారా మనం పెట్టుకుంటే మనకి పువ్వుల టైంకి మన ఎక్కువ మొక్కలు అనేది తయారైపోతాయి. మనకి అలాగే కొనాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట మొక్కలు అనేది. నేను చూసారు కదండి, చిన్న చిన్న కటింగ్స్ అనేది ఇవి తీసుకున్నాను. తర్వాత మొక్కలకి ఇలా ఉంటాయి కదా ఆకులు అనేది, ఇలా కింద ఉండే ఆకులన్నీ కూడా తీసేసేయండి. ఒక 2-3 ఆకుల వరకే తీసేయండి, మొత్తం తీసేయకండి. ఇలా నేను తీసేసేలాగనమాట. నేను ఆల్రెడీ సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకు చెప్తాను. నేను ఒక్కొక్క మొక్కకు ఒకలాగా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. పర్టికులర్గా ఒకటి అని ఏమీ ఉండదండి. మన దగ్గర ఏది ఉంటే అది నేను అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలా కటింగ్స్ అన్నీ కూడా మనం కింద ఉండే ఆకులన్నీ కూడా తీసేసుకుందామండి. అవి మొక్కకి భూమిలో ఇలా ఆనైనప్పుడు మొక్కకు అనేది అలా మన కటింగ్స్కైనా సరే ఫంగస్ అటాక్ అయిపోయి ఆ కటింగ్ అనేది చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట, ఎండిపోతుంది. అందుకనే అలా ఆకులన్నీ కూడా తీసేసుకోవాలండి. ఇది ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఏంటంటే పశువుల ఎరువు వచ్చేసి 1 వంతు తీసుకున్నానండి. ఇసుక వచ్చేసి 2 వంతుల వరకు తీసుకున్నాను. మట్టి కూడా 1 వంతు తీసుకున్నాను అనమాట. ఇసుక ఎందుకంటే 2 వంతులు మనకి బాగా తొందరగా వేర్లు సిస్టమ్ బాగా స్ప్రెడ్ అయ్యేదానికి ఇసుక అనేది మనం ఎక్కువ యూస్ చేసుకోవాలండి. ఇలా కలబంద మీ దగ్గర నేనైతే కలబంద ఇలా వాడి దానికి బాగా పూసేసి మనం సాయిల్లో ఇలా పెట్టేసుకుందామండి. అయితే మీ దగ్గర కనుక సాఫంగస్ ఉంటే మీరు సాఫంగస్ అయినా వాడొచ్చు అనమాట. అది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. నా దగ్గర అది లేదని నేను కలబందతో పెట్టాను. కానీ కలబందతో పెట్టినా కూడా మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చండి. మనకి ఎన్ని కొమ్మలు పెట్టామో 1, 2 తప్ప మిగతాయి మొత్తం కూడా మనకి బాగా సక్సెస్ అవుతుంది. నేను పెట్టిన ప్రతి కొమ్మ కూడా నేను ఇలాగే కలబందతోనే చేశానండి. ఇలా మనం నాటుకునేటప్పుడు ఏంటంటే బాగా గట్టిగా గాలి తగలకుండా మనం పెట్టిన కటింగ్స్ ఏవైతే ఉన్నాయో గాలి తగలకుండా గట్టిగా నొక్కేసుకోవాలన్నమాట. గాలి తగిలితే అవి కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది.
గాలి తగలకుండా గట్టిగా నొక్కేసుకోండి వాటిని సాయిల్‌లో పెట్టేసినప్పుడు. ఇలా నేనైతే కలబందలో పెట్టాను. మీ దగ్గర సాఫ్ ఫంగస్ ఉన్నా సరే, సాఫ్ ఫంగస్‌తో అయినా సరే పెట్టేసేయండి. నేనైతే కలబంద నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను. మనం చాలా బాగా మన మొక్కల్లోనే చాలా మొక్కలు ఇలా కటింగ్స్ ద్వారా పెట్టుకోవచ్చండి. అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ఈ కటింగ్ పెడితే వస్తుందా లేదా అని చెప్పేసి. మనం ఎన్నో మొక్కలు తయారు చేసుకోవచ్చండి ఇలాగా. ఇక్కడ నేను తీసుకున్న కటింగ్స్ అన్నీ కూడా పెట్టేశానండి. ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూడండి చాలా బాగా మనకి వేర్లనేది ఇట్లా పెట్టిన కటింగ్స్ అన్నింటికి కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు కూడా నేను అలాగే పెట్టుకుంటున్నాను. ఇలా మనం నాటుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ మొక్కలనేది మనం రూపాయి ఖర్చు లేకుండా మనం ఎక్కువ మొక్కలనేది పెంచుకోవచ్చండి. అయితే వీటికి వాటరింగ్ అయితే నేను ఇప్పుడు చేయట్లేదండి. ఆల్రెడీ ఇది బాగా నైట్ వర్షం పడేసి సాయిల్ అంతా కూడా బాగా తడిగా ఉంది. అందుకే నేను ఇప్పుడైతే వాటరింగ్ చేయట్లేదు. తర్వాత నేను నిదానంగా మళ్ళీ వాటరింగ్ అనేది చేస్తాను. అసలే మబ్బులేసింది. వర్షం వచ్చేటట్టుంది కదా అని చెప్పేసి నేనైతే వాటరింగ్ అయితే చేయలేదు. ఇలా మీరు కూడా మీ గార్డెన్‌లో ప్రతి ఒక్క కటింగ్ కూడా ఇలా పెట్టుకొని మనం మొక్కలనేది చాలా బాగా పెంచుకోవచ్చండి. చూసారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా మీ గార్డెన్‌లో ఎక్కువ మొక్కలు పెంచుకోవటానికి ట్రై చేయండి. బై ఫ్రెండ్స్.